కథాస్రవంతి నిరంతర కథాప్రసార వాహిని కథల భాండాగారం కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం. ఈనాటి కథకు స్వాగతం. ఈరోజు మీరు వినబోయే కథ 3 కోళ్లను అరెస్టు చేశాం సార్. సింహప్రసాద్ గారి హాస్య కథా సంకలనం నుండి ఆపరేషన్ యుద్ధం. రచన శ్రీ సింహప్రసాద్. వినిపిస్తున్నది పప్పు భోగారావు. సింహప్రసాద్ పేరుతో రచనలు చేసే వీరి పూర్తి పేరు చలంకూరి వరాహ నరసింహప్రసాద్. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలంలోని మల్లవరం గ్రామంలో 15/5/1952 సంవత్సరంలో రైతు కుటుంబంలో జన్మించారు. ఇండియన్ బ్యాంకులో సీనియర్ మేనేజర్గా పనిచేస్తూ 2001లో వీఆర్ఎస్ తీసుకున్నారు. హైదరాబాద్లోని కేపీహెచ్బీ కాలనీలో 2001లో శ్రీశ్రీ అకాడమీ ఐఐటి ఫౌండేషన్ సెంటర్ నెలకొల్పి 2019 వరకు 2003లో శ్రీశ్రీ వొకేషనల్ జూనియర్ కాలేజీ స్థాపించి దాని ప్రిన్సిపాల్గా 2017 వరకు నిర్వహించారు. 1973 సంవత్సరంలో సాహిత్య ప్రస్థానం స్వాతి కథతో ప్రారంభించారు. ఇంతవరకు 485 కథలు, 72 నవలలు వివిధ పత్రికలలో ప్రచురించబడినవి. వాటిల్లో 125 కథలకు, 21 నవలలకు, 2 నాటకాలకు, 2 నాటికలకు, కొన్ని కవితలకు బహుమతులు అందుకున్నారు. 41 కథలు కన్నడ, హిందీ, తమిళ, ఇంగ్లీష్ భాషల్లోకి, 3 నవలలు కన్నడంలోకి అనువదింపబడ్డాయి. వివాహవేదం కన్నడంలోకి అనువదింపబడి సీరియల్గా ప్రచురింపబడుతోంది మరియు ఇంగ్లీష్లోకి అనువదింపబడుతోంది. వీరి మొత్తం 13 కథా సంపుటాలు వెలువడ్డాయి. వీరి ప్రముఖ రచనలు నవలలు కూలి బతుకు, మహారాజశ్రీ అవతారం గారు, నిండు నూరేళ్లు, ఉత్సవం, ధిక్కారం, స్త్రీపర్వం, అభయం, 125 బహుమతి కథలు, దాడి, వివాహవేదం, తిరుమల దివ్యక్షేత్రం మొన్నగునవి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి ఉగాది పురస్కారం 2015లో, తెలుగు విశ్వవిద్యాలయం వారి సాహితీ పురస్కారం 2010లో, ఆంధ్ర సారస్వత సమితి మచిలీపట్నం వారి సాహిత్య ప్రతిభా పురస్కారం, నవతెలంగాణ వారి వట్టికోట ఆళ్వారు స్వామి స్మారక అవార్డు నవలకు సోమేపల్లి సాహితీ పురస్కారం, నవతెలంగాణ వారి దాశరథి రంగాచార్య స్మారక అవార్డు, యువ చక్రపాణి అవార్డు, స్వాతి అనిల్ అవార్డు, విశ్వ సాహితీ త్యాగరాయ గానసభ వారి ఉగాది పురస్కారం, నోముల కథా పురస్కారం, ఆంధ్రభూమి నాటా వారి అంతర్జాతీయ కథల పోటీలో ద్వితీయ పురస్కారం, డాక్టర్ పట్టాభి కళాపీఠం వారి కథా పురస్కారం, పుప్పాల ఫౌండేషన్ వారి కథా పురస్కారం, కుప్పం రెడ్డమ్మ సాహితీ పురస్కారం అందుకున్నారు. వీరి బహుమతి కథల మీద డాక్టర్ నరేంద్ర ప్రసాద్, ఇతర కథల మీద డాక్టర్ డి పోశమ్మ పరిశోధన చేసి పీహెచ్డీలు పొందారు. నవలల మీద పీహెచ్డీ నిమిత్తం మరొక విద్యార్థి పరిశోధన చేస్తున్నారు. ప్రతి ఏటా వీరు డాక్టర్ వేదగిరి రాంబాబు పేరిట కథానిక పురస్కారం, బాల సాహిత్య పురస్కారం అందజేస్తున్నారు. త్వరలో 10వ తరగతి పరీక్షలు జరగనున్న నేపథ్యంలో పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు విద్యామంత్రి సన్యాసిరావు. కొత్త పెళ్లి కొడుకులా వెలిగిపోతూ సమావేశ మందిరానికి వచ్చారు. నిజానికి ఆయన కొత్త మంత్రే. క్రితంసారి జరిగిన పరీక్షల్లో 2 సార్లు పేపర్లు లీక్ అయ్యాయి. అప్పుడు లేచిన గాలి దుమారంతో అప్పటి విద్యామంత్రి కాస్త ఎగిరిపోయాడు. దాంతో ఆయన స్థానంలో సన్యాసిరావు రంగప్రవేశం చేశారు. మొదటిసారిగా పరీక్ష ఎదుర్కోబోతున్న విద్యార్థిలా ఉన్నారు. టెన్షన్తో పాటు ఆత్మవిశ్వాసము అధికంగానే ప్రదర్శిస్తూ అందర్నీ కలయచూశారు. కెమెరా ఫ్లాష్లు వెలిగాయి. వీడియో కెమెరాలు తిరగసాగాయి. విలేకరులు మైకులు పట్టుకుని మీదికి వెళ్లారు. చిద్విలాసంగా నవ్వారు సన్యాసిరావు. గత ఏడాది 10th పేపర్ లీక్ అయ్యాయని మళ్లీ నిర్వహించారు. రెండోసారి కొన్ని పేపర్లు లీక్ అయ్యాయని వదంతులు వచ్చాయి. ప్రజాగ్రహానికి తల ఒగ్గి అప్పటి విద్యామంత్రి రాజీనామా చేసిన సంగతి మీకు తెలిసిందే. ఈ మధ్య మాస్ కాపీయింగ్ బీహార్ రాష్ట్రాన్ని కుదిపేసిన సంగతి మీరు విన్నదే. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సంవత్సరం 10వ తరగతి పరీక్షలు సక్రమంగా సజావుగా జరుగుతాయని మీరు విశ్వసిస్తున్నారా? ఒక విలేకరి అడిగింది. 200% విశ్వసించడమే కాదు, చక్కగా జరిగి తీరతాయి. మీకే కాదు, మొత్తం రాష్ట్రానికి, దేశానికి కూడా నా తడాఖా చూపించబోతున్నాను. ఆయన ధోరణికి తెమ్మెరిపోయారు విలేకరులు. మీది అతి విశ్వాసమేమో? కాదు, నాది నా సమర్థత మీద నాకున్న విశ్వాసం. అంటే ఏం చేయబోతున్నారు? ఆపరేషన్ పరీక్ష. మీకా విద్యార్థులకా అని ఒక విలేకరు అడగ్గా, ఆపరేషన్ పరీక్ష, అగ్ని పరీక్ష అని ఆరా తీశారు ఇంకొకరు. విద్యార్థుల చదువుకి పరీక్ష, నా శక్తి సామర్థ్యాలకు పరీక్ష. మీ ఆపరేషన్ గురించి వివరాలు చెబుతారా? అత్యుత్సాహం ప్రదర్శించారు ఇంకొకరు. నేను ఆపరేషన్ చేయబోవడం లేదు, ఆపరేషన్ పరీక్ష నిర్వహించబోతున్నానంతే.
ఇదివరకటి కన్నా మిన్నగా కొత్తగా ఏం చేయబోతున్నారు? మొత్తం పరీక్షా విధానాన్నే మార్చేయబోతున్నాం. అసలు పరీక్షలే ఉండవా? దూసుకొచ్చిందో ప్రశ్న. కించిత్ విసుగ్గా చిరాగ్గా చూశారు. పరీక్షల్లో సంస్కరణలు తెస్తున్నారేమోనని. వాటి జోలికి వెళ్ళం. పరీక్షల్ని పకడ్బందీగా మీరు గాని ప్రతిపక్షాలు గాని వేరెత్తి చూపరు విధంగా నిర్వహిస్తాం. అంటే ప్రింట్ మీడియాకి ఫుడ్డు, ఎలక్ట్రానిక్ మీడియాకి బ్రేకింగ్ న్యూస్లు ఉండవన్నమాట. వంకర నవ్వులు అందరి పెదాల మీద కదిలాయి. ఎన్నికల కమిషన్ ప్రతిసారి ఇలాగే చెబుతూ ఉంటుంది. అయినా రిగ్గింగు, దొంగ ఓట్లు, డబ్బు పంపిణీ, సారా ప్రవాహం అంతా యథాప్రకారంగా జరిగిపోతూ ఉంటాయి. ఆ మాటలన్న విలేకరి వంక మార్చేసేలా చూశారు. ముందే చెప్పాను, మీకెవరికీ ఇలా అడిగే అవకాశం ఇవ్వను. అంటే పరీక్షలు వార్తలు రాయకూడదని ప్రెస్ మీద ఆంక్షలు విధిస్తారా? సన్నగా కంపించారు మంత్రి. పత్రికల వారిని ఎదుర్కోవడం కంటే కత్తి లేకుండా యుద్ధంలోకి దూకడమే తేలికని తెలిసొస్తుంటే గుర్రుగా చూశారు. నా స్టైలు, నా తరీకాయే వేరు. మీరు చెబితేనేగా అదేమిటో మాకు తెలిసేది, ఒకరు అడిగారు. చిన్నగా నవ్వారు వేరెవరో. కింది పెదవి కొరుక్కున్నారు. చాలా చాలా మార్పులు చేస్తున్నాను. సరికొత్త పరీక్షా విధానాన్ని ఆవిష్కరించబోతున్నాను. ఇక దేశమంతా దీనినే అమలు చేయడం ఖాయం. వావ్, మీరు కనుక్కున్న కొత్త ఇన్వెన్షన్ ఏంటి సార్? ఒక ఆడ విలేకరి ముఖం మీద పడుతున్న జుట్టుని వెనక్కి తోసుకుంటూ ఉత్సాహంగా అడిగింది. ఆమె వంక అభినందనపూర్వకంగా చూశారు. పరీక్ష రాసే విద్యార్థులందరికీ ప్రత్యేక డ్రెస్ కోడ్ పెడుతున్నాం. పోలీసు, ఆర్మీ, డాక్టర్లు, నర్సులు లాగానే పరీక్ష రాసే వారికి కూడా ఒక యూనిక్ డ్రెస్ ఉంటుందన్నమాట. కొంపతీసి మీ పార్టీ జెండా రంగు దుస్తులు ధరించాలా సార్? చటుక్కున ప్రశ్నించారు ఒకరు. నవ్వారంతా. మంత్రిగారి మొహం ఎర్రబడింది. నేను జోకర్లా కనిపిస్తున్నానా అనబోయి నిగ్రహించుకుని మింగేసేటట్టు చూశారు. టీచర్లకి, ఐ మీన్ ఇన్విజిలేటర్లకు కూడా డ్రెస్ కోడ్ వర్తిస్తుందా సార్? మరొకరు అడిగారు. ఆహా, లేదు లేదు, విద్యార్థులకే పరిమితం. అంతా పొట్టి నిక్కరు, పొట్టి చేతుల చొక్కా ధరించాలి. జుట్టు పొట్టిగా కత్తిరించుకోవాలి. తలకి క్లిప్పులు, పిన్నులు పెట్టుకోకూడదు. మెడలో గొలుసులు, చేతులకు వాచీలు, ఉంగరాలు ధరించరాదు. కాళ్ళకి సాక్సు, షూలు కాకుండా స్లిప్పర్లే వేసుకుని రావాలి. సెల్ ఫోన్లే కాదు, ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకురాకూడదు. ప్రతి కేంద్రం ఎంట్రన్స్లో మెటల్ డిటెక్టర్లు ఉంటాయి. 9 గంటలకు పరీక్ష మొదలవుతుంది. 8 గంటల నుంచి లోపలికి రానిస్తాం. సరిగ్గా 9 గంటలకు గేట్లు మూసేస్తాం. ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదుగాక లేదు. లేటుగా వస్తే విద్యార్థులే సమయాన్ని నష్టపోతారు. దాని గురించి పరీక్ష రాయనివ్వటం అన్యాయం సార్. ఇవాళ రేపు ఎన్ని చోట్ల ట్రాఫిక్ జామ్లు అవుతున్నాయో మీకు తెలియంది కాదు అంటూ ఇంకేదో చెప్పబోతుంటే ఆగమని సైగ చేశారు. ఆ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు నిర్ద్వంద్వంగా అన్నారు. సార్, ఒక చిన్న డౌటు. మీరు మంత్రి అయ్యాక ఎన్నో కార్యక్రమాలకు అటెండ్ అయ్యారు. వాటన్నిటికీ ఖచ్చితంగా ప్రకటించిన టైంకే వెళ్ళారా? సన్యాసిరావు మొహం సగానికి కోసిన కందగడ్డ అయింది. గుర్రుగా చూశారు. అది వేరు. మేము రాజకీయ నాయకులం. మాకెన్నో పనులుంటాయి. మీకో న్యాయం, పిల్లలకో న్యాయమా? షటాప్! ఆగ్రహంతో మాట తూలేరు. దాంతో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. చకచక మైకులు, వీడియోలు బంద్ చేశారు. జర్నలిస్టులను అవమానించారు. మాకు క్షమాపణ చెబితే గానీ మీ కార్యక్రమం కవర్ చెయ్యం అని తెగేసి చెప్పారు. బిక్క చచ్చిపోయారు మంత్రి. గుటకలు బ్రింగుతూ పిఏ వంక చూశారు. వీళ్ళింతే సార్. వీళ్ళు తలుచుకుంటే జీరోని హీరో చేయగలరు, హీరోని కాస్త జీరోని చేసేయగలరు. సారీ చెప్పడం బెటర్ చెవులో సలహా ఇచ్చాడు. సారీ ఏదో ఫ్లోలో అలా వచ్చేసింది, కానీ నేను మిమ్మల్ని ఎందుకు అవమానిస్తాను చెప్పండి? మీరన్నా మీ పత్రికలన్నా నాకెంతో గౌరవం. అసలు మీరు లేకపోతే మేము ఉన్నాం అంటూ పొగిడాక గాని వాళ్ళు మెత్తబడలేదు. మళ్లీ ప్రశ్నోత్తర కార్యక్రమం మొదలైంది. మాస్ కాపీయింగ్ నిరోధించడానికి ఏ చర్యలు తీసుకుంటున్నారు? కార్పొరేట్ స్కూళ్లలో భారీగా అక్రమాలు జరుగుతున్నాయంటున్నారు ఒక పెద్ద ఆయన అడిగాడు. దానికి మంత్రం వేస్తున్నాం. పరీక్షా కేంద్రాలన్నింటిలో సీసీ కెమెరాలు పెట్టిస్తున్నాం గొప్పగా చెప్పారు. చాలా ప్రభుత్వ స్కూళ్లలో తాగునీరు, బాత్రూమ్ సౌకర్యాలే అరకొరగా ఉన్నాయి. వాటికే ఫండ్స్ లేవంటున్నారు. ఇక సీసీ కెమెరాల కొనుగోలుకి ప్రభుత్వం నిజంగానే నిశ్చయించుకుందా? ఫండ్స్ కేటాయించిందా? గతుక్కుమన్నారు సన్యాసిరావు. ఆ కోణం నుంచి ఆలోచించలేదు. ముఖ్యమంత్రి ముందస్తు అనుమతి తీసుకోలేదు. వెంటనే డ్యామేజ్ కంట్రోల్కి సిద్ధపడ్డారు. ఇది నా ఆలోచన. ఫైనల్ డిసిషన్ త్వరలోనే తీసుకుంటాం అని లేవబోయారు మంత్రి. వన్ లాస్ట్ క్వశ్చన్ సార్. ఇన్విజిలేటర్లు విద్యార్థుల కాపీలు అందిస్తే? అలాంటివేం జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటాం. విద్యార్థులు కాపీ కొడితే తిన్నగా జైలుకు పంపిస్తాం. ప్రశ్నాపత్రాలు లీక్ చేసిన, ఇతర అక్రమాలకు పాల్పడిన నిందితులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. పరీక్షల పర్యవేక్షణకు రెవెన్యూ, పోలీసు, ఇతర శాఖల సిబ్బందిని వినియోగిస్తాం. క్వశ్చన్ పేపర్ సెట్టింగ్ పద్ధతిని సమూలంగా మార్చేస్తున్నాం. ముందస్తుగా ప్రశ్నాపత్రాలు ప్రింట్ చేసే సిస్టమ్కి స్వస్తి చెబుతున్నాం. ఇక అంతా ఆన్లైన్ వ్యవహారమే. ఎక్కడ ఎలాంటి లీకులకు అవకాశం ఇవ్వము.
ఇక పరీక్షలు ఎంత స్ట్రిక్ట్గా జరుగుతాయో మీరే ఊహించుకోండి. లేచారు సన్యాసిరావు. చూస్తూ ఉంటే మీది యుద్ధ వ్యూహంలో ఉంది సార్, వ్యాఖ్యానించారు ఒకరు. దాన్ని కాంప్లిమెంట్గా భావించి పొంగిపోయారాయన. కానీ కొందరు చాటుగా నవ్వుకోవడం చూసి బుర్రగోక్కున్నారు. చిన్నగా ముఖ్యమంత్రి ఛాంబర్కెళ్ళి కలిశారు. యుద్ధ ప్రాతిపదికన సీసీ కెమెరాలు అరేంజ్ చేయక తప్పదు సార్. ఎన్ని కోట్లు ఖర్చు అవుతుందో తెలుసా? ప్రెస్ ముందు అనాలోచితంగా మాట్లాడేయడమే, విసుక్కున్నారు ముఖ్యమంత్రి. వెంటనే బ్లాక్మెయిల్ బాణం సంధించారు సన్యాసిరావు. క్రితం ఏడాది పరీక్ష పేపర్లు లీక్ అయ్యాయని మళ్లీ పరీక్ష పెడతామని ప్రకటించినప్పుడు విద్యార్థి సంఘాలు వేసిన ప్రశ్నల్ని ఒకసారి గుర్తు చేసుకోండి సార్. తల గోక్కుంటూ అవేమిటన్నట్టు చూశారు. పునః పరీక్ష ముందు కొన్ని విషయాలు వెంటనే తెలుసుకునే హక్కు విద్యార్థులకు ఉంది. అవేమిటంటే పేపర్లు ఎక్కడ లీక్ అయ్యాయి, కారకులు ఎవరు, వారి మీద ప్రభుత్వం కఠిన చర్య తీసుకుంటుందా, ఈసారి మళ్ళీ లీక్ అవ్వవని ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వగలదా? ఆ గొడవంతా గుర్తురాగా, అయితే ఇప్పుడు ఈ ఖర్చు తప్పదంటావు అన్నారు విసుగు డోసు పెంచి. తప్పదు సార్, పరీక్షలు సజావుగా జరిగితే పెరిగేది మీ పరువు ప్రతిష్టే సార్. క్రితంసారి జరిగిన అభాస నుంచి బయటపడడానికి ఇంతకంటే మార్గం లేదు. లేకపోతే సవ్యంగా పరీక్షలే నిర్వహించలేని ప్రభుత్వం ఇంకా పరిపాలన ఏం చేస్తుందని మనమే దాడి చేస్తారు సార్. ముఖ్యమంత్రి మరి మాట్లాడలేకపోయారు. వెంటనే టెండర్లు పిలువబడ్డాయి. మర్నాడు పేపర్లలో మంత్రిగారి ఇంటర్వ్యూ రావడం ఆలస్యం. విద్యార్థినులు, మహిళా సంఘాలు నిరసన వ్యక్తం చేశారు. ఆడపిల్లల్ని నిక్కర్లు తొడుక్కోమని, జుట్టు పొట్టిగా కత్తిరించుకోమని చెప్పడానికి, చిత్ర విచిత్ర ఆంక్షలు విధించడానికి మీరెవరు? వాటిని ఉపసంహరించుకోకపోతే ధర్నాలకు దిగుతాం అని హెచ్చరించారు. దాంతో హడావిడిగా మీడియాని పిలిచారు సన్యాసిరావు. నా మాటల్ని వక్రీకరించారు. విద్యార్థినులు ప్యాంట్లు కాకుండా ఏదైనా ధరించొచ్చు, జుట్టు కత్తిరించుకోనక్కర్లేదు అంటూ అమెండ్ చేశారు. ఆ తర్వాతి రోజు మా మీద రెవెన్యూ పోలీసుల నిఘా ఏంటి, ఇలా అయితే మేం పర్యవేక్షణ బాధ్యతలు నిర్వహించం అంటూ ఉపాధ్యాయ సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. అబ్బెబ్బే, మిమ్మల్ని తక్కువ చేయటం కాదు, మీకు సపోర్టుగా అవాంఛనీయ ఘటనలేమీ జరగకుండా వాళ్ళు పర్యవేక్షిస్తుంటారంతే అంటూ మరో ప్రకటన ఇచ్చాక గాని వారు శాంతించలేదు. ఇంకొక 10 రోజుల్లో పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇంతవరకు పేపర్ సెట్టింగ్ జరగలేదు. కంగారు పడుతూ మంత్రి దగ్గరికి వెళ్లారు విద్యాశాఖ అధికారులు. మీరేం కంగారు పడద్దు, అన్నింటికీ కృష్ణ పరమాత్ముడు లాంటి నేనున్నాను కదా. మీరేం చేస్తారంటే ఒక్కో సబ్జెక్టుకి 10 మంది చొప్పున అనుభోగ్యాన్ని సెలెక్ట్ చేసి వాళ్ళని ఆ రోజు ఉదయం 8 గంటలకు విద్యాశాఖ కార్యాలయానికి వచ్చేట్టు చూడండి చాలు. మిగతా ముగ్గురు నేను పెడతా. పరీక్ష రోజు ఉదయం 8ంటికా సార్? మేము సరిగ్గానే విన్నామా? గాభరాగా అడిగారు. ఎస్, అప్పటికప్పుడు ఒక్కొక్కరు ఒక్కో క్వశ్చన్ పేపర్ తయారు చేసి ఇస్తారు. వాటన్నింటినీ కంప్యూటర్లోకి ఎక్కిస్తాం. ఒక్కో దానిలోంచి ఒక్కో క్వశ్చన్ సెలెక్ట్ చేసి పేపర్ తయారు చేస్తుంది కంప్యూటర్. దాన్ని ఇంటర్నెట్లో అన్ని సెంటర్లకి పంపేస్తాం. వాళ్ళు పరీక్ష సెంటర్లోనే జిరాక్స్ కాపీలు తీసుకుని పరీక్ష నిర్వహించేస్తారు. ఇంకెలా ఎక్కడ లీక్ అవుతుందో చూద్దాం. లేని మీసం దువ్వుకున్నారు మంత్రి. మీ చిట్కా బాగానే ఉంది సార్. దగ్గరలో నెట్ సెంటర్ వాళ్ళు స్కూల్ ఐడితో లాగినే క్వశ్చన్ పేపర్ కొట్టేస్తే పాయింటే. ఒక పని చేద్దాం, పరీక్ష కేంద్రాల చుట్టుపక్కల గల ఇంటర్నెట్ జిరాక్స్ దుకాణాలను ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మూసివేయాలని ఆదేశాలిద్దాం. అదొక్కటే చాలదు. సెంటర్ చుట్టుపక్కల నరసంచారం ఉంటే ప్రమాదం రావచ్చు. అంచేత అక్కడ 144 సెక్షన్ గాని కర్ఫ్యూ గాని పెట్టేద్దాం. గ్రేట్ ఐడియా సార్. బార్డర్లోని మన ఆర్మీ కూడా ఇన్ని జాగ్రత్తలు తీసుకోవు సార్, ఒక అధికారి పొగిడాడు. కొత్త కొత్త వ్యూహాలు పన్నటంలో మీరు యమదిట్ట సార్. మిమ్మల్ని అసలు డిఫెన్స్ మినిస్టర్ని చెయ్యాలి, నిస్సంకోచంగా పొగిడారు మరొకరు. సన్యాసిరావు ఛాతీ 2 అంగుళాలు పెరిగింది. ఇది మామూలు పరీక్ష కాదు, 6 లక్షల మంది రాస్తున్న 10వ తరగతి పబ్లిక్ పరీక్ష తల్లగిరేస్తూ చెప్పారు. పరీక్షల మొదటి రోజు రానే వచ్చింది. మంత్రి సన్యాసిరావు చెప్పినట్టే అన్ని ఏర్పాట్లు చేశారు. పరీక్ష కేంద్రాల చుట్టూ 144 సెక్షన్ విధించారు. పోలీసు అధికారులు అన్ని కేంద్రాలకు హడావుడిగా తిరుగుతున్నారు. సీసీ కెమెరాలు సరిగ్గా పనిచేస్తున్నది లేనిది పర్యవేక్షిస్తున్నారు కొందరు. ఇన్విజిలేటర్లు నోళ్లకి మాస్కులు కట్టుకున్నారు. ఎక్కడా మాటలు లేవు, అన్ని కళ్లతో సైగలే. విద్యార్థులు భయంతో సన్నగా వణుకుతూ వధ్య గుహలోకి అడుగు పెడుతున్నట్టుగా పరీక్ష హాల్లోకి వెడుతున్నారు. సరిగ్గా 8:30కి క్వశ్చన్ పేపర్ వచ్చింది. మరుక్షణం జిరాక్స్ మిషన్లో పెట్టి చకచకా కావలసిన కాపీలు తీసుకుని అన్ని రూములకి పంపేశారు పరీక్షా కేంద్రాల నిర్వాహకులు. విద్యార్థులు ప్రశ్నపత్రాన్ని చూసి యమాశ్చర్యపోయారు. కొందరి ముఖాలు వెలిగిపోయాయి, కొందరివి దారుణంగా వాడిపోయాయి. వారి హావభావాలు అర్థం కాక ఒక ఇన్విజిలేటర్ కళ్ళ చివర్ల నుంచి ఒక ప్రశ్నపత్రాన్ని చదివాడు. కళ్ళు తిరిగినంత పని అయింది. ప్రశ్నపత్రంలో మొత్తం 10 ప్రశ్నలున్నాయి. కానీ ఒకే ప్రశ్నను 10 రకాలుగా అడిగారంతే. ఆ సంగతి తెలియని సన్యాసిరావు, నా ఆపరేషన్ పరీక్ష యమ సక్సెస్ కదా, పోజు కొడుతూ అడిగారు అధికారుల్ని.
ఇది ఆపరేషన్ పరీక్ష కాదు సార్, ఆపరేషన్ యుద్ధం. ఇందులో చచ్చింది మన గొర్రే. మీరింతవరకు ఆపరేషన్ యుద్ధం కథ విన్నారు. రచన శ్రీ సింహప్రసాద్, వినిపించినది పప్పు భోగారావు. ఈ కథ 2019 సంవత్సరం ఏప్రిల్ నెల విపుల మాసపత్రికలో ప్రచురితమైంది. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి